Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. మీకు తెలుసో లేదో ఆస్ట్రేలియా అనేది ఎట్లా ఏర్పడ్డదంటే ఇంగ్లాండ్లో ఉన్న ఖైదీలని తీసుకొచ్చి సౌత్ సైడ్లో ఆస్ట్రేలియాలో పడేసారు. ఓకే. ఖైదీలని స్టోర్ చేయడానికి ఉపయోగించిన ఒక ఐలాండ్ అది ఆస్ట్రేలియా. సో అట్లా వచ్చిన ఈ ఖైదీలు ఆ కాలనైజేషన్లో ఆ బ్రిటిషర్స్ వచ్చిన వాళ్ళందరూ అక్కడున్న లోకల్లో మన ఇండియాని ఎట్లనైతే చేసిర్రో, రాజుల వ్యవస్థను ఎట్లనైతే కూల్చేసిర్రో అట్లనే అక్కడున్న లోకల్లో ఉన్న ఇండిజినియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన జీన్సే ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళందరినీ ఊచ కోత చూసి లక్షల మందిని చంపి అక్కడ మొత్తం ఆక్రమించుకొని వాళ్ళని బానిసలుగా వేసి మంచి మంచి ప్లేస్లలోకి వెళ్ళి అందరినీ భయానికి వాళ్ళందరూ ఎడారి వైపు వెళ్ళిపోయి అట్లా తయారైన దేశం. బట్ అది ఒక బ్యూటిఫుల్ దేశం, చెప్పుకోవాలి. బ్యూటిఫుల్ దేశమే కానీ అంతే స్కేరియస్ట్ దేశం కూడా. ఎందుకంటే ఆస్ట్రేలియాలో చిన్న పురుగు గుట్టిన చచ్చిపోతాం. డేంజరస్ పాయిజనస్ స్నేక్స్, పాయిజనస్ స్పైడర్స్, పాయిజనస్ యాంట్స్, క్రొకడైల్స్ అండ్ షార్క్ అటాక్స్ తోటి కొన్ని వేల మంది చనిపోతారు ఆస్ట్రేలియాలో. సముద్రంలో బీచ్ అయినా ఈతకు పోతారు, నదులలో ముసళ్ళు తిని మస్తు మంది చచ్చిపోతారు, అయినా వీళ్ళు ఫిషింగ్కి వెళ్తారు. అడవులలో పాములు విషపూరిత కుడితే చచ్చిపోవడే ఉంటుంది. అలాంటి పాములు స్పైడర్లు ఇంత అవి కుట్టిన చచ్చిపోతారు. ఇలాంటి అన్ని మంచి డేంజరస్ వినమస్ జీవులు ఉన్నాయి కూడా. ఏదైనా ఎదురైందో ఒకటైనా అలాంటి పాములు, షార్కులు, డాల్ఫిన్స్. బాగుంది డాల్ఫిన్స్ మంచిగానే ఉంటుంది దాని ఎపిసోడ్ అంతా. ఓకే ఓకే. నాన్ వేషన్ గురించి వద్దాం. ఏంటి ఇప్పుడు నాన్ వేషన్కి మీకు ఏంటి ఎప్పుడైనా ఈ సందర్భాలు, కలిసిన సందర్భాలు, మాట్లాడిన సందర్భాలు? యాక్చువల్గా తను డిఫరెంట్ కాంటినెంట్లో ఉంటున్నాడు, నేను లైక్ వేరే కాంటినెంట్లో ఉంటున్నాము. ఎప్పుడు ఒకే దేశంలో మేము ఇద్దరము అంటే కనీసం ఒక కాంటినెంట్లో కూడా ఉన్నది ఎప్పుడు లేదు. సో దట్ మేము ఎప్పటి నుండో లైక్ ఒక 4 years నుండి ఫ్రెండ్స్ కాబట్టి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంతే. ఫ్రెండ్షిప్ అంతే, నథింగ్ ఇంకేం లేవు. బట్ ఒక మంచి మంచిగా అభిమానిస్తాడు. సో నేను చేసే రైడ్ ఏదైతే ఉందో తను మంచి దానికి రెస్పెక్ట్ ఇస్తాడు. సో దట్ చూస్తాడు తను వ్యూస్ కోసం కాకుండా, ఏదో పైసల కోసం కాకుండా జెన్యున్గా ఈ అబ్బాయి చేస్తున్నాడు సో అని చెప్పేసి తను అప్రిషియేట్ చేస్తాడు. ఓకే. మనోడు జర్నీ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మనోడు కూడా చాలా ఒక ఫెయిల్యూర్ నుంచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కాకపోతే డిఫరెంట్ కొత్త జానర్స్ మనోడు కూడా ఎక్స్ప్లోర్ చేసి, మీరైతే స్టిక్ ఆన్ అయ్యారు ఒక దానికి, స్టిక్ ఆన్ అయ్యి వెళ్తున్నారు. మనోడు అవసరమైతే కాంట్రవర్సీలు లేవనెత్తుతూ ఉంటాడు, వాళ్ళని వెళ్ళి తిడతాడు, బూతులు మాట్లాడుతూ ఉంటాడు. సమ్ టైమ్స్ కొన్ని కనువిప్పు కలిగించే మాటలు కూడా మాట్లాడుతాం. సో ఇది హోల్ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది? యూట్యూబ్లో ఇంతవరకు ఒక్క వీడియో కూడా చూడలేదు అతనిది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూశాను. సో ట్రావెలింగ్ పక్క పెడితే తను ఏమనుకుంటాడంటే, ఇండియా ఇట్లా ఉంది, ఎట్లయితే నాకు ఒక ఆవేదన ఉంటుంది కదా, ఎప్పుడైతే మనం ఫారెన్కి వెళ్తామో ఇండియాలో ఉండి ఇలా మాట్లాడలేము. ఎందుకంటే మనం ఇప్పుడు నీ ఇంట్లో కూర రోజు తిని నువ్వు సూపర్ ఉంది అని అంటావు, పక్క వాళ్ళ కూర తిన్నప్పుడే కదా నీ కూర బాగుందా చెడ్డ ఉందా అని తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఈ 15 దేశాలు తిరిగినప్పుడే కదా నా దేశం కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది అనే ఒక తపన, ఒక కంపారిజన్, ఒక కోపం, ఎందుకు ఇక్కడ ఈ వ్యవస్థ ఇట్లా ఎందుకు ఉంది, ఇంత నెగ్లిజెన్స్ తోటి ఎందుకు జనాలు ఉన్నారు, ఎందుకు ఇట్లా రోడ్ల పొంటి తిరుగుతున్నారు, ఇంత ఎందుకు వేరే కంట్రీలో ఎవరు కూడా రోడ్ల పొంటి ఉప్పర్ మీటింగ్లు వేసుకొని టైంపాస్ చేయట్లేదు, ప్రతి ఒక్కరు పార్ట్ టైం అనో అదో ఇదో అని, ఎందుకు వేరే కంట్రీలో డాడీ బండి కొని, అమ్మ బండి కొని, అమ్మ సెల్లు కొని, డాడీ సెల్లు కొని అని చెప్పేసి ఎందుకు అడుక్కుంటలేరు, ఎందుకు టార్చర్ పెడతలేరు, వాళ్ళు ఎందుకు సంపాదించుకుంటున్నారు, ఎందుకు నా యూత్ అంతా ఇట్లా చెడిపోతుంది, ఇట్లా అమ్మాయిలు ఎంబడిపడి, లేకుంటే యాసిడ్ అటాకులు చేసుకుంటా, ఖాళీగా గంజాయిలు తాగుకుంటా, లేకుంటే రేపులు చేసుకుంటా, ఇలా ఎందుకు వీళ్ళందరూ ఉంటున్నారు, ఈ యూత్ అంతా ఇంత బాగుంటుంది, ఎందుకు మన స్టూడెంట్స్ ఇక్కడ నుండి పోయి నానా కష్టాలు పడి అక్కడ చదువుకొని పైసలు సంపాదించి హ్యాపీగా సెటిల్ అవుతున్నారు, ఎందుకు పక్క దేశంలో ఏమున్నది, నీ దగ్గర ఏం లోపించింది, మన దేశంలో ఎంత ఉంటే ఎంత బాగుంటుంది అనే ఒక తపన ఏదైతే ఉన్నదో ఆ ఆవేదనతోటి మాట్లాడే వర్డ్సే కానీ ఏదో నా దేశం ఇట్లా అట్లా అని కాదు. ఎందుకంటే మన దేశం అన్ని భూమి అంత ల్యాండే, కానీ దాని మీద వచ్చే మనుషులు చెడగొడుతున్నారు అంతే. ఓకే.
సో ఈవెన్ అక్కడ కూడా మనం డ్రగ్స్ బేస్డ్ సినిమాలు లేదంటే చూస్తాం. ఇవన్నీ కూడా చూస్తాం, సైకో పాత్ లాంటి అన్నీ సినిమాలు ఉంటాయి, చూస్తాం. అన్నీ ఉంటాయి. మనుషులు ఉండొచ్చు మేబీ అక్కడ కూడా అలాంటి వాళ్ళు. ఇగో మనుషులు అందరు మంచోళ్ళు కాదు, మనుషులలో చెడ్డోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, అన్ని దేశాలలో ఉన్నారు. అదే సో ఇప్పుడు ఇండియన్ హెరిటేజ్ అంతటిని మీరు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఏది మిమ్మల్ని బాగా షాక్ చేసింది, అంటే ఇది ఉందా భూమి మీద అని అనిపించింది? మేఘాలయ. మేఘాలయ అసలుకి చాలా బ్యూటిఫుల్ స్టేట్. మీకు తెలుసో లేదో, ఇండియా ఒక్కటి మిగతా 190 సంథింగ్ 6 దేశాలు అవన్నీ 195 దేశాలు ఒకటి తెలుసా? ఎందుకంటే ఒక భూమి మీద ఏమేమి ఉంటుంది, మంచు ఉంటుంది, ఎడారి ఉంటుంది, సముద్రాలు ఉంటాయి, అడవులు ఉంటాయి, అంతేనా కదా? ఇండియాని చూసుకుందాం, కింద త్రూ ద ఎంటైర్ ఇండియా బార్డర్ సౌత్ మొత్తం బీచెస్, తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అటు సైడ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ మంచి దట్టమైన అడవులు ఉన్నాయి. అడవులలో డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి, బైసన్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, బెంగాల్ టైగర్స్ ఉన్నాయి, అండ్ పులులు అన్నీ ఉన్నాయి, అన్ని రకాల జంతువులు ఉన్నాయి. ఓకేనా? పైనకి వెళ్తే మంచుతో కప్పబడిన ప్రదేశాలు, మనం లదాఖే చూసుకోవచ్చు, ఉత్తరాఖండే చూసుకోవచ్చు, హిమాచల్ ప్రదేశ్ చూసుకోవచ్చు, ఇటు నేపాల్ సైడ్ చూసుకోవచ్చు, ఇటు మన పైన సిక్కిం చూసుకోవచ్చు, అటు అరుణాచల్ ప్రదేశ్ చూసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి, మంచుతో కప్పబడిన ప్రదేశాలు, మంచి స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఉన్నాయి మనకు. మన గుజరాత్ సైడ్ దగ్గర చూసుకుంటే రాజస్థాన్ మొత్తం ఎడారి చూసుకోవచ్చు మనం, మంచి డెజర్ట్, సూపర్. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఓకే ఇట్లా కూడా ఉంటుందా అనే థాట్లో అట్లా ఉంది. లెఫ్ట్ ఎడారి, రైట్ 365 రోజులు వర్షం పడే అడవులు, కింద మడ అడవులు, అండ్ మంచి మంచి బీచెస్, సూపర్ గోవా కానీ, గోకర్ణ కానీ, మన ఈ మురుదేశ్వర్ కానీ, కేరళ బీచెస్ కానీ, ఇటు తమిళనాడు బీచెస్ కానీ, ఇటు సైడ్ ఒడిస్సా దగ్గర వెస్ట్ బెంగాల్ అటు దాకా బీచెసే ఉన్నాయి, ఇటు మహారాష్ట్ర, గుజరాత్ దాకా బీచెసే ఉన్నాయి, పైన రాజస్థాన్కి టచ్ అయ్యేదాకా బీచెసే ఉన్నాయి. మన దేశంలో లేనిది ఏంటిది? అన్ని ప్రపంచ దేశాలు అన్నీ కలిపితే మన దేశం ఒక్కటి. సూపర్. కానీ మన దేశంకి టూరిజం తక్కువ. ఎందుకు? బికాస్ ఆఫ్ పీపుల్. మన దానిలో ఒక ముద్ర పడిపోయింది, గలీజ్గా ఉంటారు, స్లమ్ ఎక్కువ ఉంటుందని. ప్రతి యూట్యూబర్ వచ్చి స్లమ్ చూపెట్టిపోతున్నాడు, ఫారినర్స్, రైట్? అండ్ ఇంకొకటి ఏంటంటే మోసాలు చేయడం, సేఫ్ అండ్ సెక్యూరిటీ. నన్నే రాబరీ చేసిండు. మీరు బయట దేశాల్లో ఎలాంటి ఫేస్ చేయలేదు కదా? ఒక్కసారి కూడా ఏం జరగలేదు నాకు. ఇక్కడే మొన్న బ్రెజిలియన్ అమ్మాయి వస్తే ఆమెని చంపేసిర్రు. మన యూరోప్ అమ్మాయి అక్కడ హంపీ సైడు, బ్రెజిలియన్ కపుల్ వస్తే ఇద్దరు క్యాంప్ వేసుకుంటే పాపం రాత్రి వాడిని కొట్టి ఆమెను 4-5 కలిసి బీహార్ సైడ్ అటు సైడ్ రేప్ చేసేసారు. ఈ వీడియో ఇంటర్నేషనల్ అయింది. కొన్ని లక్షల మంది వచ్చేటోళ్ళు ఎందుకు అలాంటి కంట్రీకి పోవడం ఎందుకు అని క్యాన్సల్ చేసుకుంటారు. దీనివల్ల మనకే దెబ్బ, టూరిజంకి. మన దగ్గర ఒకసారి ఆలోచిస్తే బాత్రూమ్స్కి వెళ్ళాలనుకుంటే సడన్గా నువ్వు ఇప్పుడు రోడ్డు మీద పోతున్నావు, నీకు బాత్రూమ్ టాయిలెట్ అర్జెంట్ అయింది, నువ్వు చూస్తే ఎక్కడ కనబడదు, ఎత్తుక్కోవాలి. పెట్రోల్ పంప్సా లేకుంటే కాంప్లెక్సెసా, అదే అవి చూసుకోవాలి. పబ్లిక్ టాయిలెట్స్ చాలా తక్కువ మన దగ్గర. అండ్ హోటల్స్లో కూడా శానిటైజేషన్ ఉంటుంది కదా, క్లీన్లీనెస్, నీట్నెస్, వేసుకునే బెడ్స్ పైన మరకలు, అది కూడా బగ్స్ చిన్న చిన్నవి ఇవన్నీ ఉండడం, అంటే క్వాలిటీ చాలా తక్కువ ఉండడం. ఇవన్నీ ఫారినర్స్ వస్తే చాలా హైజెనిక్గా ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళ కంట్రీస్లో అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. మన దగ్గరికి వచ్చేవరకు వాళ్ళకి చూసినప్పుడు ఎందుకులే ఒక పేద దేశానికి పోవడం ఎందుకు అన్నంత ఫీల్ వస్తారు. మనది చాలా రిచెస్ట్ కంట్రీ కదా.